స్తోత్రాలు 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 నాయన. జీవము కలిగిన దేవ, మీ నామమే మహిమపరచబడాలి, మీ వాక్యమే పైకెత్తబడాలి, మీ వాక్యమే ఘనపరచబడాలి, మీ వాక్యమే బయలుపరచబడాలి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. భీకర కార్యములు జరిగించేవాడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రక్షకుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి. గడిచిన కాలం అంతయు కూడా ప్రభా నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచారు తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా మరి ఈ క్రమానాథను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. కూడుకున్న యజమానుని చేతి తట్టు దాసుని కన్నులు, యజమానురాలి చేతి తట్టు దాసి కన్నులు, తన యజమానుని చేతి తట్టు దాసుని కన్నులు. యెహోవా నీ చేతి తట్టు నా కన్నులు, ఆశతో చూచుచున్నవి. యెహోవా నీ చేతి తట్టు నా కన్నులు, ఆశతో చూచుచున్నవి. యజమానురాలి చేతి తట్టు దాసి కన్నులు, తన యజమానుని చేతి తట్టు దాసుని కన్నులు. జయించిన ఈ నా బ్రతుకులో ఈ మేలు కొదువలేదయ్యా యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. ఈ మేలు కొదువలేదయ్యా యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. పిలిచితే పలికావు, అడిగితే ఇచ్చావు, అలసిన నా బ్రతుకు ఆనందపరిచావు. పిలిచితే పలికావు, అడిగితే ఇచ్చావు, అలసిన నా బ్రతుకు ఆనందపరిచావు. నీ మాట
నా నిలువెల్ల నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిల్లపడి నమస్కారము చేసెదా సాగిల్లపడి నమస్కారము చేసెదా సాగిల్లపడి నమస్కారము చేసెదా సాగిల్లపడి నమస్కారము చేసెదా చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము నీ సచ్చిన ఆలోచనలే నాకు లాభమాయను ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు యేసు రక్తాన్ని ప్రోక్షిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. ప్రభువులో ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయవాడు తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలుగజేసెను ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు ఆయన గొప్ప జ్యోతులు నిర్మించినవాడు పగటి నేలుటికి ఆయన సూర్యుని చేసెను రాత్రి నేలుటికి ఆయన చంద్ర నక్షత్రమును చేసెను ఐగుప్తు దేశము తొలుచులను ఆయన అంతము చేసెను. మొన్న బల్లారాధన అయిపోయిన తర్వాత విజయ్కి బాగాలేదని చెప్పారు కదా, వాడు ఎప్పుడు బాగోపోయినా వచ్చి అత్తను ప్రార్థన చేయమని అంటాడండి. చిన్న జ్వరం వచ్చినా కూడా అలాగే అంటాడు, వాడికి విశ్వాసం. అయితే చెప్పింది సంధ్య, నిన్న అడిగాడమ్మా అత్తను రమ్మని చెప్పానని. ఇంక అందుకే మేము ఇటు నుంచి సోమవారం ఇక్కడే ఉన్నాం కదా, ఆదివారం నైట్ మార్నింగ్ సువర్ణ నేను ఫస్ట్ అటు వెళ్దాం, మళ్ళీ ఇంటికి వెళ్ళి అటు వెళ్ళాలంటే అవ్వదు, అందుకని ముందే అటు వెళ్ళిపోయి ప్రేయర్ చేసి వాడికి ఇంటికి వెళ్ళిపోదాంలో అని అటు వెళ్ళిపోయామండి. మేము వెళ్ళేసరికి అడిగి సెలైన్ ఎక్కుతుంది, బాగా నీరసంగా ఉన్నాడు. వాళ్ళ అమ్మ నాన్న లేరు, వాళ్ళు బిజీగా ఉన్నారు. వాళ్ళు ఆ పిల్లల్ని డానాను జాన్సన్ పెట్టాడి దగ్గర వాళ్ళు బయటికి వెళ్ళారు తేడానికి వాళ్ళకి సంబంధించినవి. సరే ఏంట్రా అని మాట్లాడాము, అలాగే నీరసంగానే మాట్లాడాడు. ఇంకా ప్రార్థన చేసే వెళ్ళంగానే ప్రార్థన చేసి ప్రభా నేను కూడా సాక్ష్యం చెప్తాను, బిడ్డకి మరి నెమ్మది స్వస్థపరిచి అనుకున్నానండి. మరి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వచ్చారు, ఒక గంటలో వచ్చాక ఇక చెప్పారు, అంటే డాక్టర్ గారు ఈరోజు చూసి సాయంత్రం జాయిన్ చేయమన్నారు హాస్పిటల్లో. ప్రస్తుతానికి అయితే ఇక్కడ సెలైన్ ఎక్కిస్తున్నారు, ఈ సెలైన్ ఆయనే పొద్దున్న సాయంత్రం వచ్చి చూస్తున్నాడమ్మా అని చెప్పింది. ఇంకా నేను అనుకున్న హాస్పిటల్లో జాయిన్ చేయాల్సిన అవసరం రాకూడదు ప్రభా, నేను సాక్ష్యం చెప్పుకుంటాను, ఇక్కడే బిడ్డని స్వస్థపరచు అని అనుకున్నానండి. నేను ఉన్నప్పుడే నేను 4 దాకా ఉన్నాను, అక్కడే 4-5 దాకా ఉన్నాను. ఆ డాక్టర్ గారు వచ్చారు, వచ్చి చూసి పర్వాలేదు పొద్దున్న మీద కొంచెం యాక్టివ్గా ఉన్నాడు కదా పిల్లోడు, అవసరం లేదులేండి హాస్పిటల్లో ఇక్కడే పెడదాంలే సెలైన్ అని మళ్ళీ సెలైన్ పెట్టి రేపు కూడా ఇక్కడికి వచ్చే పెడతాలే అని వెళ్ళిపోయాడండి ఆయన. మరి నిజంగా ఆ బిడ్డని దేవుడు హాస్పిటల్లో వెళ్ళకుండానే మరి అలాగే ప్లేట్లెట్స్ కూడా మరి పడిపోతున్నాయి పెరుగుతున్నాయి అలా అవుతున్నాయి అప్ అండ్ డౌన్. మరి అవి కరెక్ట్గా ఉండేటట్టుగా స్థిరంగా కూడా ప్రార్థన చేశాను దేవుడి దయ వల్ల. మరి అవి కూడా ఆ బిడ్డకి దేవుడు సెట్ చేశాడంటే దేవుడికి మహిమ కలుగును కాక, దేవుడికే మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచాడండి, దేవుడికి స్తోత్రం. మనం చేసుకుందాం. ప్రారంభం నుంచి చూద్దామండి. అందరూ కూడా బైబిల్ తీసి
యోహాను సువార్త 6వ అధ్యాయము ప్రారంభం నుండి. యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచకక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులకు జనులు తన యొద్దకు వచ్చి చూచి, మీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించుమని ఫిలిప్పును అడిగారు. కానీ ఏమీ చేయనయుండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలా అడిగాడు. చాలండి, అక్కడ దాకా చదువుకుందాం, మిగతా తర్వాత కంటిన్యూషన్ చదువుదాం. అందరూ ఇప్పుడు నా వైపు చూడండి. యేసు ప్రభువారు ఇక్కడ ఒక సముద్రము దగ్గర, తిబెరియా అనే ఒక సముద్రము దగ్గరంట, ఊరి దగ్గర సముద్రము, గలిలయ సముద్రం అని కూడా అంటారు. అయితే అక్కడికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు అనేక మంది రోగులు ఆయన దగ్గరికి స్వస్థపరచబడాలని, యేసు ప్రభువారు ఎక్కడుంటే అక్కడికి ఎవరు వస్తారు ఎక్కువగా? ముందు ఎక్కువగా ఎవరైనా ఈ లోకంలో ఏది ఇంపార్టెంట్ మనకి చెప్పండి? ఆరోగ్యమే కదా. డబ్బు కన్నా, తిండి కన్నా అసలు ముందు నెమ్మదిగా ఉంటే అది చాలు. ఈ మిగతా అన్ని తర్వాత ఆలోచిస్తాడు మానవుడు. అయితే యేసు ప్రభువారి దగ్గర కంటే ఎక్కడ ఆయన ఉన్నారని తెలిస్తే అందరూ కూడా అక్కడికి వచ్చి స్వస్థపడాలని ఆశతో ఆయన చేస్తున్నాడని తెలిసి వెంబడించినప్పుడు ఆయన అనేక మందిని కూడా అక్కడ స్వస్థపరిచారంట. స్వస్థపరిచి యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూర్చుని, అప్పుడు పస్కా యూదుల పండుగ వస్తుంది. అంటే వారికి పస్కా పండుగ యూదులకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? మోషేకి దేవుడు ఏమి చెప్పాడంటే, మీరు పస్కా అనే పశువుని, అదే పస్కా గొర్రెపిల్లని మీరు ఎప్పుడైతే దాన్ని బలి ఇచ్చి దాని రక్తాన్ని మీ కుమ్మాలకి రాసుకుంటే మరణ దూత దాటిపోద్ది అని ఆ రోజు చెప్తాడు కదా దేవుడు ఆజ్ఞ. ఇది మీరు ఖచ్చితంగా పాటించాలని మీ కట్టడ, ఇది మీ తరతరాలకు కూడా ఇది మీరు పాటించాల్సిందే అని వాళ్ళకి దేవుడు ఇచ్చిన ఒక ఆజ్ఞ. అది వాళ్ళు ఏం చేస్తారంటే అది ఖచ్చితంగా ఆ పండగను వాళ్ళు ఆచరిస్తారు. ఆ పండగ అంట దగ్గరగా ఉందంట. పస్కా పండగ దగ్గరలో ఉంది. ఇప్పుడు మన క్రిస్మస్ దగ్గరగా ఉంది కదా, అలా మీకు చెప్తే అలా అర్థమైంది. పస్కా వాళ్ళకి ఎలా ఉంది? దగ్గరగా ఉంది. ఈ టైంలో ఏం జరిగిందంటే, యేసు అంట కన్నీళ్ళెత్తి చూసినప్పుడు బహుజనులు ఆయన యొద్దకు వచ్చుట చూసారా. ఎంతమంది అంట? బహుజనులు. అంటే ఎక్కువ మంది జనం. రోగాలలో ఎంతమంది ఉంటారు కదా. ఇప్పుడు కూడా చర్చిలో స్వస్థతలు జరుగుతున్నాయి అని ఇప్పుడు కొంతమంది పాస్టర్స్ ఏంటండి స్వస్థత వరాలు ఉన్నాయి అనగానే ఏం చేస్తున్నారంటే ఎగబడతా ఉంటారు. స్వస్థపడాలని ఆశ. ఒక పాస్టర్ గారు ఇలా కోటిస్తారు. ఇక్కడ ఎంతమంది దేవుడు స్వస్థపరిచిన ఉన్నారు? చేతులు అతన్ని దేవుడిలోకి వచ్చాక నన్ను దేవుడు స్వస్థపరిచాడండి అన్నవాళ్ళు. ఓకే, మరి స్వస్థత రాలేదా? స్వస్థత రాలేదా? నీకు మైండ్ వర్క్ చేయలేదా? ఓకే, చాలు దేవుపండి. నన్ను కూడా దేవుడు స్వస్థపరిచాడండి. నాకు కూడా మరి 12 ఏళ్ళ వయసులో బాగా నిమ్ముండేది. నిమ్ము అంటే పద్దాకా జ్వరం. నాకు ఎప్పుడు కూడా డాక్టర్ సర్టిఫికేట్తో నేను పాస్ అయ్యేదాన్ని. నాకు అటెండెన్స్ సరిపోయేది కాదు. మా అమ్మ వాళ్ళు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సైన్ పెట్టించుకొచ్చి మెడికల్ రిపోర్ట్ వాళ్ళకి ఇస్తే పాస్ చేసేవాళ్ళు. అలా పాస్ అయ్యేదాన్ని నేను. ఎందుకంటే నేను నెలకి ఒక 6 రోజుల స్కూల్కి వెళ్తాను. మిగతా రోజులు జ్వరం, తలనొప్పి, లేదా ఏదో ఒకటి. నాకు నిమ్ము, ఆయాసం, కొంచెం చల్లగా లేస్తే ఆయాసం, కొంచెం ఫ్యాన్ కింద ఉంటే ఆయాసం. ఫ్యాన్ లేదులేండి ఆ రోజులో. అంత ఇబ్బంది పడేదాన్ని. అందరూ అన్నారు. నన్ను మా అమ్మ పద్దాకా హాస్పిటల్కి తిప్పుతానే ఉండేదండి. డాక్టర్ ఏమనే వాళ్ళంటే గోధుమ రవ్వ ఉప్మా, కోడిగుడ్డు, పాలు ఇవ్వండి, ఈ పిల్లకి బలంగా ఉంటుంది, కొంచెం తట్టుకోగలిగిద్ది అని ఎక్కువ ఎగశ్వాస వచ్చేసేది. అంత ఆయాసం ఉండేది నాకు నిమ్ము వలన. కొంచెం వర్షం పడినా కూడా నాకు తేడా చేసేది. అలా చలికాలం వచ్చిందంటే తేడా చేసేది. ఇక నేను ఎక్కడ క్షేమంగా ఉండేదంటే ఎండాకాలం మాత్రమే. మిగతా రోజులన్నీ రోగంతోనే ఉంటా. అలాంటి పరిస్థితుల్లో అందరూనేమో ఈ పిల్లలకి ఏంటి నిమ్ము వెళ్ళి శవంతో పోవాల్సిందే తప్ప నిమ్ము తగ్గదు అలా అనేవాళ్ళు. నేను ఇంకా అలా ఆలోచించుకునేదాన్ని, ప్రభా నాకు ఇంకెప్పుడు. అప్పటికి నేను కొంచెం ప్రార్థనలో జస్ట్ అట్లా వెళ్తున్నా, ఆడతా పడతా వెళ్ళేదాన్ని మా అమ్మ వెనకాల. అంత తెలియదు నాకు దేవుడి గురించి, అంత ఎక్కువ తెలియదు కూడా. మా అమ్మ బాగా ప్రార్థన చేసేది. అయితే నాకు తెలిసాక, నేను ఎప్పుడు నాకు తెలుసుకొని నేను బలపడి దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఏదైనా చెయ్యగలదని నమ్మేసరికి నాకు 20 సంవత్సరాలు వచ్చేసింది. ఈ 20 సంవత్సరంలో అప్పుడు ప్రార్థన చేశాను, ప్రభా ఇన్ని రోజులు నేను
ఫ్యాన్ కింద కూడా కూర్చునేదాన్ని కాదు, పడుకునేదాన్ని కాదండి. ఎందుకంటే నాకు మామూలుగా అలా కూర్చోవడం కూడా నాకు చాలా కష్టం. వెళ్ళి ఫ్యాన్ లేని చోట కూర్చునేదాన్ని చర్చిలో. అలాంటి నేను ఈరోజు ఏసీ లేకపోతే పడుకోలేని స్థితికి వచ్చేసాను. అందరూ అన్నారు ఈ అమ్మాయి ఎప్పుడు తగ్గదు, ఎందుకంటే అంత తీవ్రంగా ఊపిరితిత్తులన్నీ పాడైపోయినాయి అని కూడా చెప్పారు డాక్టర్. ఇక్కడ ఒక ఆయన ఉండేవాళ్ళు గుడివాళ్ళ అదేమంటే హోటల్ చోటుపల్లి డాక్టర్ గారు ప్లస్ వచ్చి ఇంకొక డాక్టర్ ఉండేవాళ్ళు మా శరత్ హాల్ దగ్గర. అక్కడ కూడా నాకు అక్కడ ఎక్కువగా తీసుకొచ్చేది మా నాన్నమ్మ మా అమ్మ నడిపించుకొని. ఆ కోడిగుడ్డు పాలు ఇవ్వడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. ఇంకా నాకేం బలం వచ్చేది, ఎప్పుడు ఏలాడుతూ ఉండేదాన్ని స్కూల్ మానేసి. అయితే నేను పొందిన మొట్టమొదటి స్వస్థత అది. ఇంకా చాలా దేవుడు నన్ను ముట్టాడు, నా బిడ్డలను ముట్టాడు, నా భర్తను ముట్టాడు, నేను కాదంటలా. కానీ నేను పొందుకున్న ఫస్ట్ స్వస్థత ఏంటంటే అదేనండి. నేను ఏడ్చి ప్రార్థన చేసుకున్న, ప్రభా డాక్టర్లు అయితే ఇది 7తోనే పోద్ది, చచ్చిపోయే వరకు ఉంటుంది వ్యాధి అని అంటున్నారు, నేనెందుకు ఫ్యాన్ కింద కూర్చోకూడదు, నేనెందుకు అలా నవ్వారు. నాకు అప్పుడు అనుకున్నా, నేనెందుకు ప్రభా వాళ్ళలాగా వాళ్ళ మధ్యలో నేను కూర్చోలేను, నన్ను స్వస్థపరుస్తావా లేదని బాగా ఏడ్చి ప్రార్థన చేసుకున్నానండి. ఆ తర్వాత బాప్తీసం తీసుకుంటే అయ్యగారన్నారమ్మా నువ్వు బాప్తీసం తీసుకో, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు కదా, విశ్వాసం ఉంచు, యేసు రక్తం నీలో పనిచేసింది, నువ్వు స్వస్థత పొందుకుంటావని అప్పుడు చెప్పినప్పుడు నేను వెంటనే బాప్తీసం తీసుకున్నాను. నిజంగా నుండి నేను పులిపేట మీద చెప్తున్నా, నేను బాప్తీసం తీసుకున్నాక నా రోగం ఎటుపోయిందో తెలియదు. ఏ రోజు నేను ఫ్యాన్ కింద ఇబ్బంది పడ్డం కానీ, వర్షాకాలం ఇబ్బంది పడ్డం కానీ, శీతాకాలం ఇబ్బంది పడ్డం కానీ ఈ రోజు వరకు నాకు తెలియదు. హల్లెలూయా. దేవుడు నన్ను ముట్టాడు, స్వస్థపరిచాడు. అంటే ఎవరి రోగం అలాగే తెలిసింది. మీకు కూడా అలాగే దేవుడు ఎన్నో మేలు చేశాడు కదా. చేశాడా చేయలేదా? హల్లెలూయా చెప్పండి మరి ఇంకా గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే యేసు ప్రభువుని స్వస్థపరుస్తారని అందరూ వస్తున్నారు కదా. యేసు ప్రభువు అంట వాళ్ళని చూసి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు తెప్పింతుము అని అక్కడ ఉన్న శిష్యుడిని ఒక ఆయన అడిగాడంట. ఫిలిప్పు అనే శిష్యుడిని అడిగాడంట. యేసు ప్రభువు వాళ్ళందరూ వస్తుంటే ఏం ఆలోచిస్తున్నాడు, వీళ్ళకి భోజనం కూడా పెట్టాలి. ఎందుకంటే మనలాగా కాదుగా ఇప్పుడు అన్నీ తెచ్చేసి ఉండేడు హడావిడిగా. ఆ రోజుల్లో కొండ ప్రాంతాలు, అన్నీ మైదాన ప్రాంతాలు, అరణ్య ప్రాంతాల్లో యేసు ప్రభువు మనలాగా కొద్దిమంది కాదు, చాలా జనసమూహం ఆయన బోధ వినడానికి వచ్చేవాళ్ళు, స్వస్థత కోసం వచ్చేవాళ్ళు, అద్భుతాల కోసం వచ్చేవాళ్ళు. వీళ్ళందరికీ ఖాళీగా కడుపుతో పంపించకూడదు, వీళ్ళందరూ నీరసించిపోతారు, వీళ్ళకి ఏదైనా ఫుడ్ పెట్టాలి అని యేసు ప్రభువు అంట జాలి పడ్డాడంట వాళ్ళ మీద. ఆయనకి ఎంత ప్రేమ చూడండి. వచ్చే వాళ్ళ గురించి కూడా ఆయన అంత ఆలోచిస్తాడండి. మనం అయితే నిజంగా చుట్టాలు వస్తే వాళ్ళే భోజనం అయిపోతున్నారా, వండాలా, అవసరం లేదా, వాళ్ళే టీ ఇస్తే పంపించేద్దాంలే, జ్యూస్ ఇచ్చి పంపించేద్దాంలే అనుకుంటాం. ఏమ్మాయి అలాగే అనుకుంటున్నారు ఈ జనరేషన్ వాళ్ళు. ఇంతవరకు అలా ఎవరన్నా చుట్టాలు వస్తున్నారంటే ఎంతో ఆనందపడిపోయి వాళ్ళకి ఎంతో చేసి ఆతిథ్యం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ జ్యూసో ఇవ్వడం, ఏ టీయో కాఫీయో, ఏ 2 స్వీట్స్, ఏ ఫ్రూట్స్ అలా సరిపెడుతున్నారు. ఇక తప్పదు అనుకుంటే ఫుడ్ రెడీ చేస్తున్నారు. యేసు ప్రభువు మన గురించి ఎంత బాగా ఆలోచిస్తారు అంటే ఆయన వాళ్ళకి ఫుడ్ పెట్టాలని ఆలోచించారు, బాగానే ఉంది. పక్కన శిష్యుడిని ఎందుకు అడిగాడు? వీళ్ళందరికీ ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ, వీళ్ళందరూ భుజించుటకు రొట్టెలు ఎక్కడి నుండి వస్తాయి ఫిలిప్పు అని అడిగాడంట. అంటే యేసు ప్రభు వారికి తెలియదా వాళ్ళందరికీ ఎన్ని రొట్టెలు కావాలో, ఎన్ని రొట్టెలు పెట్టాలో? చెప్పండి. యేసు ప్రభు వారికి తెలుసు, కానీ ఆయన్ని పరీక్షించాలి, అసలు వీళ్ళు ఏమంటారా అని అడిగాడంట. ఎంత జ్ఞానం, ఎంత తెలివితేటలు. నాకైతే ఈ కొత్త నిబంధన చదువుతున్నారు అందరూ. కొత్త నిబంధన కనుక చదివితే మీకు యేసు ప్రభు వారి మాటలు కానీ ఆయన మాట్లాడిన మాటలు ఎంత అద్భుతంగా ఉంది అంటే నిజంగా అంత తెలివితేటలు కూడా మనకు వస్తాయండి నిజంగా. అయితే వాళ్ళని పరీక్షించాలని అడిగారంట. ఆయన ఏమి చేయనయుండునో తాను ఎరుగయుండి అతనిని పరీక్షించుటకు అలాగూ అడిగాను. హల్లెలూయా. ఈరోజు దేవుడికి మనకి ఏం చేయాలో ఆయనకి తెలుసు, కానీ మన గురించి ఆయన మనం ఏమనుకుంటున్నామో తెలుసుకోవాలని అనుకుంటాడు. అందుకే కొన్ని పరీక్షలు మనకు పెడతాడు, ఒక రోగం పెడతాడు. ఈ టైంలో వీళ్ళు ఎలా మాట్లాడతారు, ఈ టైంలో వీళ్ళు ఎలా ఆలోచిస్తారు. రాత్రి చెప్పా విశ్వాసం గురించి. మన విశ్వాసం బలంగా ఉండాలి. ఒక సమస్య పెడతాడు, ఒక గొడవ వచ్చింది, ఆ గొడవ దేవుడి అనుమతి లేకుండా రాదు, ఆ సమస్య నీకు దేవుడి అనుమతి లేకుండా రాదు. కానీ ఆ టైంలో నువ్వు ఎలా మాట్లాడతావో ఆయనకు కావాలి.
నేను అందుకే చెప్తా, మన నోర ఎప్పుడు కూడా దేవుడు చూస్తాడు, మన నోటెంకే చూస్తాడు. అంతేకాదు మనం కష్టంలో ఉన్నప్పుడు మరి ఎక్కువగా నోటిని చూస్తాడు ఆయన. ఎందుకని వీళ్ళు నోటమ్మట ఏం వస్తాయి? ఒక సనుగనే వచ్చిందా, ఒక గొనుగుడైనా వస్తుందా, ఒక నిరుత్సాహ మాటలు వస్తాయా, అవిశ్వాస మాటలు వస్తాయా అని పరీక్షిస్తాడు. మనం ఎప్పుడు కూడా అందుకే ఏ కష్టంలో ఉన్నా, ఎంత నష్టంలో ఉన్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా అశుభాలు, అవిశ్వాస మాటలు పలకకూడదు. అవి మనకి పలికామా అదే జరిగిద్ది ఆ టైంలో. ఎందుకంటే కష్టం దేవుడి అనుమతి లేకుండా రాదండి. ఇక్కడ యేసుప్రభు వారికి తెలియదు అంతమందికి ఎన్ని రొట్టెలు కావాలో, ఎక్కడి నుంచి తేవాలో. ఆయన అవసరమైతే వాటిని ఏమైనా చేయగలడు. హల్లెలూయా. కానీ అడిగాడంట తెలుసుకోవడానికి అడిగినప్పుడు ఫిలిప్పు గారు ఏమంటున్నాడు చూద్దాం. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొద్ద 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టడని చెప్పాను. చాలా కదా బాగండి. ఏమంటున్నాడు? ఫిలిప్ ముందు పరీక్షించాడు. యేసు ప్రభువారికి మన గురించి ఏదైనా పరీక్షిస్తాడు. ఏదైనా మనకు వచ్చిన ఏ సమస్యలోనైనా ఆయన ముందు పరీక్షిస్తాడు. ఇప్పుడు అబ్రహాముని పరీక్షించాడా లేదా? అబ్రహాంకి ఒక కొడుకునిచ్చాడు కదా, ఇస్సాకుని ఇచ్చాడు కదా. ఇస్సాకుని ఇచ్చిన తర్వాత అక్కడ ఉంటుంది 22వ అధ్యాయంలో, మీరు తర్వాత చదువుకోండిలే, రిఫరెన్స్ ఇప్పుడు తీయద్దు. ఆదికాండం 22లో మొదటి వాక్యమే ఆయన అబ్రహామును పరిశోధించి ఇలా అడిగాడు అని ఉంటది. అంటే అబ్రహాముని ఏమని, అసలు ఏమి ఇస్తాడా ఇవ్వడా? నీకు ఆస్తి ఇచ్చి అడుగుతాడు, నీకు బిడ్డలనిచ్చి అడుగుతాడు. అడగడం అంటే ఏంటి? వచ్చి ఇవ్వు అని అడగడం. కొన్ని శోధనల ద్వారా, కొన్ని పరీక్షల ద్వారా, వాళ్ళని నలపడం ద్వారా, వాళ్ళ జీవితంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా అలా ఉంటాయి మన పరీక్షలు. ఆ రోజు అబ్రహామును అయితే నువ్వు డైరెక్ట్గా తెచ్చి దహన బలి ఇచ్చేసే నీ బిడ్డను అని అడిగాడు. ఆ తర్వాత దహన బలి ఇవ్వడానికి ఆయన ఇష్టపడి వెళ్ళాడు. ఆయన విశ్వాసం అది. మనలో కూడా దేవుడు మనకంతా కూడా ఆయన ఇచ్చిందే కదా. డబ్బైనా, ఆరోగ్యమైన, మరి లేదా ఇక్కడ యేసు ప్రభువు దగ్గరికి వచ్చాక మనం సంపాదించుకున్నదేగా జ్ఞానమైనా, ఏదైనా ఈరోజు మనం కలిగి ఉన్నది ఏదైనా యేసు ప్రభువు ఇచ్చింది. అవునా కదా? ఇప్పుడు ఆయన ఇచ్చింది మనం ఆయనకి ఇవ్వడానికి ఏమాత్రం సందేహించకూడదు. కొన్నిసార్లు ఆయనకి ఇవ్వాల్సిన పరిస్థితి మనకి దేవుడు అనుమతిస్తాడంట. అది బలమైన, సమయమైన, ఆరోగ్యమైన. మనం ఈరోజు బ్రతికున్నామంటే, ఆయుష్తో ఉన్నామంటే మనం దేవుడి కృప అని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు కూర్చున్నాం, ఇంకో 5 నిమిషాలు ఏమైతే ఎవరికి తెలుసు? గ్యారంటీ ఇవ్వగలమా? ఒక్క సెకండ్ తర్వాత ఏం జరుగుతుందో కూడా ఈ భూమి మీద ఏ వ్యక్తి కూడా చెప్పలేడు. కానీ అలాంటి మనం గ్యారంటీ లేని బ్రతుకులు కదా మనకి. మరి ఈ రోజు మనం ఏం ఇచ్చాడు దేవుడు ఈ రోజు అంటే మనం ఏమంటాం? బిజీ అండి, నేను చాలా బిజీ అండి, రావడానికి అవ్వదండి, అదండి, ఇదండి, కుదరట్లేదండి, ప్రార్థన చేయడానికి అవ్వట్లేదండి, స్తుతించడానికి అవ్వట్లేదండి అని చెప్తా ఉంటాం. మనం స్తుతించాలి ప్రతిరోజు ఆయన్ని. ప్రభా ఈరోజు లేచి, ఈరోజు నువ్వు పడుకున్నాక ఏమో నిలుపుతావు లేదో తెలియదు, మనం లేచామంటే ఏంటి? దేవుడు కృపను బట్టి అని మనం స్తుతించాలి. అలా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. అలాగే మనకి ఇచ్చిన బలాన్ని దేవుడు అడుగుతాడు. బలాన్ని ఎలా అడుగుతాడు? మన బలంతో ఏం చేస్తాం? అది కనీసం చర్చుకొని కొడుతున్నారా? మీ ఎన్నోసార్లు చెప్పా, మీరు చప్పట్లు కొడితే చప్పట్లలాగా ఉండకూడదు, బొబ్బట్లలా ఉండకూడదు, చక్కగా చురుగ్గా మంట రావాలని చెప్పా. కొడతారా? ఒక్కళ్ళు మాట్లాడట్లా. కరెంట్ చెప్పుడు చేతులు అయితే మన బ్రతుకు చెప్పుడు అయిపోతుంది. చక్కగా ఇలా కొట్టండి. అంటే డాక్టర్లు ఏం చెప్తున్నారు తెలుసా? మనం రోజు అంటే ఇలా కొట్టడం వల్ల మన నాడీ వ్యవస్థ అంతా కూడా మంచిగా వర్క్ అయిద్దంట. మనకి ఎంత మంచి ఆరోగ్యం అంటే. అది కూడా మీరు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఎట్లా కొట్టండి. ఎట్లా అంటే ఊరికి ఎందుకు కొట్టడం? అదేదో పాట కొట్టండి. మంచిగా దేవుడిని స్తుతిస్తా, ప్రభా నీకు వందనాలయ్యా, గొప్ప దేవుడు అయ్యాని ఆయన పొగుడుతా కొట్టండి. అసలు చర్చి కొంచెం కూడా కొట్టట్లేదు. చప్పగా కొంతమంది
ఏంటో అరిగిపోతాడు కొంతమంది ఇలా ఇలా స్లోగా అలా కాదు, మంచిగా పట్టండి మనకు నాడి వ్యవస్థ. హల్లెలూయా. చాలండి. అంటే మన బలాన్ని దేవుడి కోసం పరిచయం చేసి మరి అలాగే చప్పట్లు కొట్టి దేవుడి కోసం మనం బలాన్ని వాడాలి. మనకి ఇచ్చిన ప్రతి రూపాయి ఆయన ఇచ్చింది, ఆయన ఇచ్చింది ఆయనకి ఇవ్వడానికి ఎంత కష్టమో. ఇది మొన్న కూడా ఏదో వాక్యం చెప్పా, అది మీకు ఒకరోజు స్పెషల్గా చెప్తారు. అది ఒక మంచి మెసేజ్ అది. దాని గురించి మనం ఇచ్చిన రూపాయి, మనం ఇప్పుడు ఒక 1000 రూపాయలు మన దగ్గర ఉన్నాయి, దేవుడి కోసం 100 రూపాయలు ఇవ్వడానికి ఎంత బాధ కలిగిందో కొంతమందికి, అందరికన్నా కొంతమందికి చాలా కష్టం. నీకు ఇచ్చింది దేవుడు, అందులో నువ్వు ఆయన అడిగినప్పుడు ఆయనకి ఇవ్వాలి. మొన్న బ్లెస్సీ గారు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు దీని గురించి. మరి ఏం చెప్పారంటే, ఇప్పుడు సపోజ్ ఆమె ఎలా చెప్పిందంటే, దేవుడు మనకి ఇచ్చాడు ఆరోగ్యమైన, ఆయుష్ అయినా, డబ్బు అయినా. అయితే దేవుడు మనకి ఇచ్చింది మనం ఆయన అడిగితే మనకి ఇవ్వడానికి మనసు రాదు. ఇప్పుడు సపోజ్ పిల్లలకి ఒక బిస్కెట్ బ్యాట్ కొనేస్తాం, బిస్కెట్ బ్యాట్ కొనిచ్చినప్పుడు మనం కొనిచ్చింది మనం అడిగితే మళ్ళీ వాళ్ళు ఏమంటారు, ఇస్తారా? ఇవ్వరు. అప్పుడు మనం ఏమంటాం, అదే ఇచ్చుంటే మళ్ళీ రిటర్న్ వాళ్ళకి ఇచ్చేద్దామనేగా మనం తినేస్తాం ఆ బిస్కెట్. కానీ మన మనసు కానీ వాళ్ళు ఇచ్చారనుకో మనకి ఎంత మురిసిపోతాం, అబ్బో ఇక ఆ ప్రేమ వేరుగా ఉండిద్ది. కానీ దేవుడు కూడా మనల్ని అలాగే చూస్తాడంట. ఏదైనా అడిగాడు అంటే, ఏదైనా నీకు ఇచ్చే అవకాశం వచ్చింది అంటే ఆ మనసును చూస్తాడంట. నా బిడ్డలు సంతోషంగా ఇస్తే ఆయన కూడా అలా మురిసిపోతాడంట, ఆయన కూడా అంత సంతోషిస్తాడంట. కానీ మనం మాత్రం చిన్నపిల్లల్లాగా ఇంకా ఎదగలేదుగా మనం. అందుకే ఏం చేస్తాం, ఇప్పుడు ఆడికి బిస్కెట్ ప్యాడ్ కొనిస్తాడు, ఇస్తాడు మనకి ఒకటి ఇవ్వడు. కానీ కొంతమంది పిల్లలు ఇస్తారండి, అలా చూస్తే ఎంత ముచ్చటేసిద్దా కదా మనల్ని చూస్తే. అందుకే కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు దేవుడికి, కొంతమంది చిన్నపిల్లలాగే అట్లా నాదే మొత్తం ఇవ్వను నాదే అని తీసేసుకుంటారండి. అలాగే మనం కూడా అంతే, మనం సంపాదించాము, మేము కష్టపడి సంపాదించామండి, మేము కష్టపడి కట్టుకున్నామండి, మేము కష్టపడి అన్నిటికీ మనం చెప్పే కదా వాక్యం, కష్టపడింది మనం అనుకొని ఫీల్ అయిపోతుంటారు. ఇందాక రాణమ్మ గారు చక్క సాక్ష్యం చెప్పారు, రాత్రి ఒక విషయం చెప్పారు, ఇప్పుడు ఒక విషయం చెప్పారు. ఆమె ఎలా చెప్పిందంటే ఎపిసోడ్లుగా చెప్తా ఉంటాను. వాళ్ళ అత్తగారు ప్రార్థన వల్లనే మేము దీవించబడ్డాము, ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము అని చెప్పింది. మంచిదే. ఈ రోజు ఏం చెప్పిందని చక్కగా వాళ్ళ అత్తగారు నిజంగా మరి రక్షించబడడం వలన, అలాగే వచ్చిన ప్రతి రూపాయి కూడా దేవుడు ఇచ్చిందే, మాదేం కాదు, మేము దేవుళ్ళకి వచ్చాకే సంపాదించుకున్నాము. అలాగే మా అత్తగారిని ఎవరు కూడా చులకనగా చూసేవాళ్ళు, గౌరవించేవాళ్ళు కాదు. కానీ తర్వాత ఏమైంది, నాకు గౌరవించారు, ఎందుకంటే డబ్బు ఉంది కాబట్టి మంచిది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడిని ఎప్పుడు కూడా రండి, ఆయన దగ్గరికి వచ్చాక మనం ఎలా ఉన్నామనేది మనం చెక్ చేసుకుంటా ఉండాలి. నేనైతే అలాగే అనుకుంటా ఉంటాను ప్రతిరోజు, ప్రభు నా జ్ఞానం సరిపోదు, నా బలం కాదు, నేను వెళ్తున్నానంటే నా బలం కాదండి, నేను బండి మీద వస్తున్నానంటే నిజంగా వారం దేవుడు నా విషయంలో నేను ఎంతగానో స్తుతించుకుంటా. ఎందుకంటే అంత జర్నీ ఒక స్త్రీగా పురుషులే ఆలోచిస్తూ ఉంటారు, భయపడి రారు, మా వారే రాదు, ఎవరో కాదు. ఆదంగా రాజునైతే నేను ఇంకా ఎక్కువ డబల్ ఇచ్చి త్రిబుల్ ఇచ్చి నేను బస్ కొత్తగా నేను బండికి రానంటాడు. నా వెనకాల కూర్చున్నా కానీ కూర్చోడు ఆయన. నేను మరి నిజంగా నాకు టైం సేవ్ అవ్వదు అనేసి నేను అలా ధైర్యం చేసి వస్తున్నానంటే దేవుడు బలం, నా బలం కాదు, నేను చాలా బలం. నాకు మూడు మత్తు ఆపరేషన్లు జరిగింది. ఎందుకంటే నాకు 3 సార్లు మత్తు ఇచ్చారు. ఒక్క మత్తుకే బలమంతా పోద్ది, వెన్నెకోసుకిస్తారు మత్తు. మొత్తం ఇలా బెండ్ చేసి పెద్ద ఆపరేషన్ అయిన వాళ్ళకి తెలిసిద్ది అది ఎలా ఉంటుందో. ఒక్క ఆపరేషన్కే నడుము బలం పోద్దండి స్త్రీలకి. నాకు 3 జరిగినాయి. ఎందుకంటే 2 పెద్ద ఆపరేషన్లు ప్లస్ నాకు ఆపరేషన్ జరగాల్సిన టైంలో మా వారు నెల్లూరులో ఉన్నారు, ఆయన సైన్ పెట్టాల, పిల్లలు లేకుండా ఆపరేషన్ జరగలేదు. అది దానికోసం మళ్ళీ స్పెషల్గా చేసినప్పుడు నాకు మళ్ళీ మత్తిచ్చి చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు ఎక్కువ గ్యాప్ వచ్చేసిందని, టైం ఎక్కువైంది కాబట్టి ఇంకొంచెం క్రిటికల్ అని చెప్పి డాక్టర్ నాకు స్పెషల్ ఎక్కువ డబ్బులు కూడా తీసుకొని చేసింది ఆమె. అంటే 3 మత్తులు నాకు పనిచేసిన నా బలం ఎంత చెప్పండి, నా నడుము ఎంత బలం ఉంటుంది అసలు నిజంగా 0. కానీ దేవుడి కృపను బట్టి, దేవుడి శక్తిని బట్టి నేను నడవగలుగుతున్నా, నేను పని చేసుకోగలుగుతున్నా, నేను బండి మీద నిజంగా రాగలుగుతానంటే నిజంగా నాది 1% కూడా ఉంటుందండి ఆయన కృప. హల్లెలూయా. ఆయన ముట్టి స్వస్థపరిచాడు. కానీ దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు మనం పాస్ అవుతున్నామా ఫెయిల్ అవుతున్నాం చూద్దాం. తర్వాత ఏం జరిగిందంటే, అందుకు పిలుపు వారిలో ప్రతివాడు కొంచెం పుచ్చుకున్నా కూడా యేసుప్రభు వారు పిలుపుని అడిగారు కదా, అసలు ఏమంటాడా అని అడిగాడు. నేను కూడా కొన్నిసార్లు అసలు వీళ్ళు ఏమంటారని అడుగుతుంటా.
గొడవ పెట్టుకోండి అంటే కొంతమంది వెంటనే ఒప్పుకున్నారు. అమ్మా నువ్వు ఇది చెయ్యి అంటే కొంతమంది వెంటనే ఒప్పుకున్నారు. కొంతమంది అలా కాదమ్మా ఇలాగమ్మా అదమ్మా ఏమో చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారా అది వెంటనే రిసీవ్ చేసుకొని ఓకే అంటారే వెంటనే కార్యం జరిగిద్దండి ఆ విషయంలో. అది ఇందాక ఆమె కూడా సాక్షి చెప్పింది కదా, రాణమ్మ గారు కూడా. వాళ్ళు ఎంత బాధలో దుఃఖంలో ఉంది ఆమె దుఃఖంలో ఉన్నప్పుడు, కొన్ని ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వల్ల దుఃఖంలో ఉన్నప్పుడు ఆ ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేయడానికి ఆమె ఎందుకు పిలుస్తుంది? దేవుడు చెప్తా ఉందమ్మా మీ పట్ల దేవుడి ప్రేమ ఉంది. మామూలుగా ఇక్కడ చేయించుకొని వెళ్ళింది, మళ్ళీ ఇంటికి పిలిచింది. అమ్మ వచ్చి ఇంటికి ఇచ్చి చేయండి, నాకు ఎందుకో నెమ్మది లేదంటే మళ్ళీ ఫోన్ చేశాక ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచాడు. ఆ ప్రతి సంవత్సరం వాళ్ళ ఆయన గారి జ్ఞాపకార్థం కూడా పెట్టుకుంటుంది. దేవుడిని మరి స్తుతించింది, జ్ఞాపకార్థం కూడా దాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. మరి ఆ యొక్క కోటాన్ని దేవుడు నాకు గుర్తు చేశాడు. ఆవిడ నేను చెప్పినప్పుడు వెంటనే ఆమె సరే అంది. సరే అనగానే వెంటనే ఆ పరిస్థితులన్నీ వారం రోజులు మారినాయా లేదా? మారినాయి కదా. హల్లెలూయా. అది ఒప్పుకోవట్లేదు. కానీ ఆ ఒప్పుకున్నాక పెట్టడానికి ఎన్నాళ్ళైంది చెప్పండి? దేశయ్య నువ్వు పెట్టేదాకా నేను చేయకుండా ఉంటానని ఉంటాడు ఆయన? ఉండడండి. ఆయన మనం ఒప్పుకోవడం కావాలి, మనం వెంటనే దాన్ని అంగీకరించడం ఆయనకు కావాలి. మన హృదయాన్ని చూసే దేవుడు ఆయన. కాబట్టి మనం పరీక్షించినప్పుడు ప్రభా నీ చిత్తం మాదేముంది ప్రభా, మాదేముంది నాయన అని మనం మాట్లాడేటట్టుగా మన హృదయంలో అనాలి, నోటితో కాదు. మళ్ళీ హృదయంలోనేమో ఇంకా అవిశ్వాసం ఉంచుకొని పైకి మాత్రం సరేనండి అంటే మనం ఎవరిని మోసం చేస్తాం? అందుకే దేవుడు అన్నాడు వెక్కిరించబడడు. దేవుడు ఎప్పుడు కూడా వెక్కిరించబడడు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. అందుకే మనం దైవజనులను మోసం చేసినా, దేవుణ్ణి మోసం చేసినా మనల్ని మనమే మోసం చేసుకున్నట్టంట. మనకే నష్టం, అది వాళ్ళకి కాదు. అబద్ధాలు ఆడతారు, ఏదో చెప్తారు వాళ్ళకి తప్పించుకోవడానికి దైవజనులకి దేవుడికి, కానీ అది వాళ్ళకే నష్టం అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? రొట్టెలు కొంచెం కొంచెం పెట్టినా కూడా సరిపోవయ్యా, వాళ్ళందరికీ ఎక్కడి నుంచి తెస్తామయ్యా అన్నాడు. అప్పుడు ఒక పిల్లవాడి దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని చెప్పాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు చిన్న ముక్కలు పెట్టినా అందరికీ సరిపోవయ్యా అని శిష్యుడు అన్నాడు. యేసుప్రభు మాత్రం అందరినీ కూర్చోబెట్టండి, లైన్గా కూర్చోబెట్టండి అని చెప్పాడు. లైన్గా కూర్చోబెట్టారంట, పంక్తులుగా కూర్చోబెట్టారు. ఓన్లీ మగవాళ్ళనే వాళ్ళు లెక్కేస్తారండి. మగవాళ్ళ గురించి రాయబడింది అక్కడ 5,000 మంది పురుషులు, అంటే స్త్రీలు ఇంకా పిల్లలు ఇంకా ఉన్నారనమాట. ఓన్లీ పురుషులు వరకే ఇక్కడ లెక్కించబడింది. అయితే ఏం జరిగింది? కూర్చున్న తర్వాత ఆయన అంటున్నాడు యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాడు. ఇక్కడ మనం ఒక పాయింట్ గమనించాలి. ఏం చేశాడు ప్రభు? ఆ యొక్క రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు, మనకి వచ్చే ప్రతి దాన్ని మనం కృతజ్ఞత కలిగి స్తుతించాలి. నీకు వచ్చి చిన్న మాకు ఏదో సరిపోవట్లేదండి, మాకు వచ్చేది సరిపోవట్లేదండి, మేము ఎంత కష్టపడ్డా సరిపోవట్లేదండి అని ఎందుకు సరిపోద్దు? నువ్వు ఎక్కడ దేవుడిని స్తుతిస్తున్నావు? ఎక్కడ దాన్ని రాగానే ముందు ఆలకట్ట ఏలకట్ట ఆలకేవా ఏలకవా ఇయే సరిపోద్ది. కొంతమందికి ముందు రాగానే నీకు రాగానే జీతం ఏం చేయాలో తెలుసా? ముందు దేవుడి భాగం తీసేసినాక ఆ ఉన్న డబ్బుల్ని పట్టుకొని ప్రభా నీకు స్తోత్రాలు, ఈ డబ్బు నా దగ్గర ఉంది, నేను కట్టవలసిన ఇది నాయనా, నా దగ్గర ఉన్నది ఇది, ఈ నెల నాకు ఉన్నది ఇది అని దేవుడితో చెప్పాలి. ప్రభా నాకు ఇచ్చావు ఇదైనా స్తోత్రం అని చెప్పి మిగతా అన్నిటికీ కూడా నువ్వు సమకూర్చు తండ్రి, దీన్ని ఆశీర్వదించు నాయన అని మీరు వచ్చిన ఆ డబ్బుని ముందు వాళ్ళకి ఇచ్చేయాలి వీళ్ళకి ఇచ్చేయాలి కాకుండా ముందు పట్టుకొని దేవుడికి ప్రార్థన చేయండి. హల్లెలూయా. వచ్చే చిన్న జీతాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అంచులంచుగా ఒక్కసారి పై నుంచి ఇంత మూట వేయడు ఆయన. నువ్వు ఎప్పుడైతే ఇది చేస్తూ మొదలు పెడతావో నీకు 200 జీతం రాని, 200 కూలి రాని రోజుకి, నీకు ఏదైనా తక్కువ దాన్ని నువ్వు రాగానే నువ్వు దేవుడికి తీసిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఉన్నదాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేయాలి. ఇది మీరు నేర్చుకోండి. హల్లెలూయా. అది నీ భర్త నీకు జీతం ఇచ్చాడనుకో, అది కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేసి వాడాలి. నువ్వు ఏదైనా నువ్వు సంపాదించుకున్నావు అనుకో, నీ దగ్గర డబ్బులు జీతం రాని, కూలి డబ్బులు రాని, ఆ డబ్బులను కూడా ఎత్తిపట్టి ప్రార్థన చేసి వాడాలి. అవి నా డబ్బులు కానీ వాళ్ళకి ఇచ్చేస్తా, ముందు వాళ్ళకి ఇచ్చేస్తా, పాలవాడు కట్టాలి, నీళ్ళవాడు కట్టాలి, వాళ్ళకి అప్పు తీసుకున్న వాళ్ళకి ఇచ్చేస్తా. ముందు కాదు, ముందు చేయాల్సింది ఏంటి చెప్పండి? కృతజ్ఞత. దేవుడే చేశాడు కదా. యేసయ్య ఆకాశం వైపు చేతులు ఎత్తి అయ్యా వీటిని ఆశీర్వదించంటే ఆశీర్వదించితే ఏంటి అంటే ఇక్కడ ఎంత అద్భుతం జరిగింది చూడండి. దేవుడి దగ్గర మనం ప్రార్థన చేస్తే మనకు ఆ నెల ఉండే ఆశీర్వాదం వేరండి. నువ్వు సరిపోవు అనుకున్నదాన్ని అద్భుతంగా మనకి అసలు ఎట్లా సరిపోతుంది అనిపించింది ఎప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు. లేదనుకో టెన్షన్ పడతా బీపీ తెచ్చుకోవాల్సిందే మనం.
కాబట్టి యేసు ప్రభువారు ఇక్కడ మనకు ఏం నేర్పిస్తున్నారు అంటే, ఆయన అంట ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అప్పుడు వారికి వడ్డించాడు. ముందే వడ్డించేలా ముందు స్తుతులు చెల్లించాడు, ప్రార్థన చేశాడు. ఆ కొద్ది రొట్టెలు సరిపోవు నాయన, వీటిని ఆశీర్వదించు నాయన అని ప్రార్థన చేశాడు. కాబట్టి 5,000 మంది తిన్నా కూడా ఏం జరిగింది అక్కడ చూద్దాం. 5,000 మంది మాత్రమే కాదండి, ఇంకా స్త్రీలు పురుషులు అందరూ కలిసి తిన్నారు. అయితే చూద్దాం. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమియు నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ మనం ఇంకోటి గమనించాలి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు తృప్తిగా ఎలా తింటారు చెప్పండి? ఇది పాసిబుల్ మన మానవ జ్ఞానానికి ఇది సాధ్యమా? కాదు కదా. ఇది మనం ఆలోచిస్తే మరి చెప్తారు అసలు ఎంత విడ్డూరం అన్నట్టుగా ఉంటాయి కొంతమంది సాక్ష్యాలు. కానీ నిజమే, వాళ్ళు చెప్పేది అబద్ధాలేం కాదు. కానీ వాళ్ళ అద్భుతాలు పొందుకోవడానికి వాళ్ళు ఎంతో దేవుడిని నమ్మడం, విశ్వాసించడం, వాళ్ళు దేవుడికి ఇచ్చే ఇంపార్టెన్స్ని బట్టి అద్భుతాలు వాళ్ళ జీవితంలో జరుగుతాయి. ఇక్కడ తృప్తిగా తిన్నారంట. ఏదో కొంచెం కొంచెం తినండి అమ్మా, మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలు కదా, మరి ఏదో తప్పదు, మరి ఏ ఉన్నాయి అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పాడు దేవుడు. సరిపెట్టుకోండి ఎట్టకుండా ఒక్కొక్క ముద్ద. ఇక్కడ కూడా రండి, మనకి ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి తగ్గిద్ది. ఎంత పెద్ద వంట వాళ్ళైనా, ఎంత పెద్ద జ్ఞానవంతులైనా అంత పర్ఫెక్ట్గా వండలేం. ఇక్కడ ఒక్కోసారి ఎక్కువ, మొన్న ఎక్కువ అయ్యారు, కొంచెం టెన్షన్ వచ్చింది, మళ్ళీ వండారు. ఒక్కోసారి ఆ వండింది కూడా మళ్ళీ సరిపోదంట, మళ్ళీ వండుతూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళ వద్దులే సరిపెట్టేసుకుంటాం, అదైనా జరిగింది లాస్ట్లో. కానీ దేవుడు ఏం చేస్తాడు, ఇక్కడ ఎప్పుడైనా అలా సరిపెట్టుకొని తిన్న రోజు ఉంటుందా? ఎందుకు ఉండదంటే, మనం దాన్ని ఫస్ట్ ఏం చేస్తాం, ఆ కొద్ది దాన్ని మీరు చెయ్యండి. అదే 30-40 మందికి ఒక 3 కేజీలు బియ్యం తెచ్చి కొంచెం కొంచెం మీరు చెయ్యండి. ఇంటి దగ్గర మన వల్ల కాదు, కానీ దేవుడు ఆశీర్వదిస్తే ప్రశాంతంగా జరిగిపోతాయి అంతే. అవి కలుపుకుండా తిని ప్రశాంతంగా వెళ్ళిపోతాం ఏదైనా. ఇక్కడ కూడా అదే జరిగింది. ఆయన ఆశీర్వదించి ప్రార్థన చేసిన తర్వాత తిని తృప్తిగా తిన్నారంట. వాళ్ళంతా తృప్తిగా తిన్నాక మళ్ళీ ఇంకో అద్భుతం ఇక్కడ చూడండి. ఏం జరిగింది? మిగిలిన మొక్కలు, ఇక మిగిలిన అంట చూడండి. మళ్ళీ మిగలడం కూడా మనకు కూడా దేవుడు ఎప్పుడు కుక్కలకు కొంచెం మిగులుతాడు, కొంచెం ఉంటుంది ఎప్పుడు కూడా. మరి అంత కంప్లీట్గా ఊర్చి చేసుకొని తినే పరిస్థితి లేదు ఇక్కడ. దేవుడు ఎప్పుడు కొంచెం మిగులుతాడు. ఎంత సరిపోదని టెన్షన్ పడినా మళ్ళీ లాస్ట్కి మిగిలిద్ది అందరూ తినగా. అక్కడ కూడా అదే జరిగింది. అందరూ తినగా మిగిలిన మొక్కలంట పోగు చేయి. దేవుడు అన్నాడు, అబ్బా అందరూ తినేసారా, అంతా శుభ్రంగా తిన్నారా, ఓకే పదండి అన్నాడా? మళ్ళీ వాటిని ఏం చేయమన్నాడు? పోగు చేయి. మన జీవితంలో జాగ్రత్త నేర్పిస్తున్నాడు దేవుడు. జాగ్రత్త ఉండాలి. 100 మంది అంత వండుతారు, లెక్క పత్రం ఉండదు. ఎంత వండుతారో తెలియదు, ఎంత పారేస్తారో తెలియదు, మిగిలిన అంటే ఎంత పారేస్తారో తెలియదు. అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం రోజులు తినమని నేను చెప్పట్లా. హల్లెలూయా. అది కూడా తప్పే. ఎంత కావాలో నీకు, ఎంత అవసరమో అంతే వండుకో, అంత వండుకో. మళ్ళీ మిగిలిన దాన్ని ఏం చేయాలి? జాగ్రత్త చేసి మనం తినడం వల్ల అది మనం తినకపోతే మన పక్కన వాళ్ళకి ఎవరికొకరికి పెట్టు. వేస్ట్ చేయకూడదు. ఇక్కడ 2వ పాయింట్ దేవుడు అది చెప్తున్నాడు, వేస్ట్ చేయకూడదు. మిగిలిన ముక్కలను మళ్ళీ మనం ఏం చేయాలి? మిగిలిన దాన్ని మనం ఏం చేయాలి? పోగు చేయాలి. జాగ్రత్త ఉండాలి. జాగ్రత్తకి పిసనార్తనానికి కొంచెం తేడా ఉంది. కొంతమందికి అలా అన్నాం అనుకో, అమ్మగారు అట్లా చెప్పారు కాబట్టి ఇక మేము ఇంకోటి మొదలెడతారు. అలా ఉన్నా మరి పిసనారులకి పరలోక రాజ్యంలో ప్లేస్ లేదంట. హల్లెలూయా. మనం ఏ విషయంలో పిసనార్తనం ఉండకూడదండి. సరిపెట్టుకుందాంలే, కొంచెం కూర సరిపెట్టుకుందాంలే, ఈ కొంచెం అన్నం సరిపెట్టుకుందాంలే. నీ నిజంగా లేకపోతే నువ్వు దాన్ని ప్రార్థన చేసి, ప్రభు నాకు ఈ కొద్ది రైసే ఉన్నాయి, ఈరోజు ఈ కొద్దిగా ఉంది, దాన్ని ఆశీర్వదించని ప్రార్థన చేసుకో. తప్పులేదు, దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు ఉండి బద్ధకంతోనో లేకపోతే ఇంకా ఉంటే రేపు తినొచ్చు, మళ్ళీ ఈరోజే ఎందుకు ఇంత వేస్ట్, ఆ పిసనార్తనం చూపించామా? పరలోకంలో పిసనార్లకు కూడా ప్లేస్ లేదు అని చెప్పాడు దేవుడు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది. పిసనారి తన ఇంటి వారిని బాధ పెట్టును అని వాక్యం ఉంది. బాధ పెట్టడం అంటే దేవుడు కోపం తెచ్చుకున్నట్టే. కొంతమంది పిసనార్తనంతో ఇంట్లో కొంచెం 1/2 కేజీ చికెన్ తెచ్చి అదే సరిపెడతారు అందరికీ. కొంచెం తెచ్చుకుంటారు, కొంచెం వండుకుంటారు, అదే సరిపెట్టుకుంటారు. ఎంత వేసుకొని అదే సరిపెట్టుకో. జాగ్రత్త వేరు, పిసనార్తనం వేరు. రెండింటికి తేడా తెలియాలంటే ఆ జ్ఞానం దేవుడే ఇవ్వాలి మనకి. దుబారా చేయకూడదు.
కొంతమంది ఈరోజు ₹1000 అంటే ₹1000 ఖర్చు పెట్టేస్తారు కదా. అలా చేయడం కూడా తప్పే. కొంతమంది ₹1000 ఉంది అనుకో, ₹10 ఖర్చు పెడతారు. అలా చేయడం కూడా తప్పే. ఆ జ్ఞానమే మనకు ఇవ్వాలని దేవుడు అడగాలి. ప్రభు ఎంత ఖర్చు పెట్టాలో, ఎంత నువ్వు తృప్తిగా తిను, నువ్వు తృప్తిగా ఖర్చు పెట్టు, కానీ వేస్ట్ మాత్రం చేయకూడదు. నేను కొంతమందిని చూస్తా, ప్రభు వాళ్ళు ఎందుకు దీవించట్లేదంటే వాళ్ళకి జాగ్రత్త తెలీదు. వాళ్ళు డబ్బులు వచ్చినాయి అనుకోండి, వెంటనే మొత్తం ఖర్చు పెట్టేస్తారు. ఒక జ్ఞానం ఉండదు. మనం ఎప్పుడు కూడా సపోజ్ ఒక ₹1000 వచ్చినాయి అనుకో, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ₹1000 అని అనుకో, ఎంత ఖర్చు పెట్టాలి? అందులో కొంచెం పక్కన పెట్టాలో వద్దా? రేపటి గురించో లేదా ఎల్లుడి గురించో కాదు, జాగ్రత్త కూడా దేవుడు చెప్పాడు. కొంచెం మనకు జాగ్రత్త ఉండాలి, పొదుపు ఉండాలి, పిసినారితనం ఉండకూడదు. ఈ మూడింటికి తేడా ఉంది. మీరు అది గమనించుకొని చెయ్యండి. ప్రజలు సంతోషంగా పెట్టాలి, సమృద్ధిగా పెట్టాలి. రెండోది, అలానే విచ్చలవిడిగా చేయకూడదు. పండగ వస్తుంది, విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు, విచ్చలవిడిగా దుబారా ఖర్చులు చేయకూడదు. ప్రతి దాంట్లో కూడా జ్ఞానంగా మనం ఉండాలి. దేవుడు ఇది కూడా మనకి నేర్పిస్తున్నాడు. పొదుపుగా ఉండాలి, పిసినారుగా ఉండకూడదు. చెప్పండి, పొదుపుగా ఉండాలి, పిసినారుగా ఉండకూడదు. అయితే తర్వాత ఏం జరిగింది? ఆయన కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 పోగులు చేసి 12 గంపలకి ఎత్తిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూసి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. హల్లెలూయా. ఓకే, దేవుడు దీని కంటిన్యూషన్ ఇంకా చాలా ఉందండి. చాలా పెద్ద మెసేజ్ ఇది, మళ్ళీ వచ్చే వారం చెప్తాను. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం యేసయ్య స్వస్థపరిచే దేవుడు. నెంబర్ 1 చెప్పండి, స్వస్థపరిచే దేవుడు ఆయన. కాబట్టి మీకు ఏదన్నా ప్రభువా నన్ను మొట్టు స్వస్థపరచు, ఇప్పటికీ ఆయన చేస్తున్నాడు. మీరు విశ్వాసంతో ఆయన మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా జరిగింది. రెండవదిగా, మనం ఏదైనా నా చిన్న ఉద్యోగం, నా చిన్న జీతం, నాకు వచ్చేది కొద్దిగే అని బాధపడద్దు. ఆ కొద్దిగిని నువ్వు దేవుడికి తీయాలి. రెండవదా, దాన్ని పైకెత్తి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా అసలు ఖర్చు పెట్టకూడదు, ఎవరికి ₹1 కూడా ఇవ్వకూడదు. ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నా భర్త కష్టం చేస్తుంది, నా కష్టం చేస్తుంది, ఇది నా బిడ్డలు, ఇదే నాకు ఈ నెలకి ఇదిగో అన్నీ ఉన్నాయి ప్రభా, నా ఆశీర్వదించిన ఆయన, అది నా ఆశీర్వదించు. 5 రొట్టెలు ఇది ఎత్తి పెట్టాలి, ఇది గుర్తుపెట్టుకోండి. 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని మీరు ఎట్లా ఆశీర్వదించాలి తండ్రి, ఆ రీతిగా ఇదన్నా నా ఆశీర్వదించు ఈ నెల అని మీరు ప్రార్థన చేసుకొని అప్పుడు మీరు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చుకోండి. అప్పుడు మీకు ఆ దీవెన రాగానే మీకు అర్థమైంది. ఇదే అనుకుంటారు, ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా సాధ్యం, ఆశ్చర్యపెట్టేట్టుగా. ఇప్పుడు ఇది ఆశ్చర్యంగా లేదా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి అండి, మనకే సరిపోవు అయ్యి. అంతలాంటి తృప్తిగా తినడం అంటే ఇది ఒక అద్భుతం కాదా? దేవుడు ఆశీర్వదిస్తే తృప్తిగానే ఉంటుంది. బాధ ఉండదు, వెలుతుండదు, దిగులు ఉండదు, చింత ఉండదు. ఆయన ఆశీర్వదిస్తే దానిలో సంతోషంగా ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది. హల్లెలూయా. మూడవదిగా మనం ప్రార్థన చేయాలి. మూడవదిగా పొదుపు చేయాలి. పొదుపు అంటే జాగ్రత్త చేయాలి, జాగ్రత్త ఉండాలి. ఏదైనా నీకు దేవుడు ఇచ్చిన దాంట్లో జాగ్రత్త. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి, విచ్చలవిడిగా బట్టలు కొనేయడం, విచ్చలవిడిగా వేస్ట్ ఖర్చులు చేయడం, విచ్చలవిడిగా వండి అంత పారబోయడం, ఒకే రోజు ఒక 5-6 కూరలు వండుకోవడం, లేకపోతే లేదని పచ్చడి వేసుకొని తినడం, అలా కాదు. జాగ్రత్తగా మెయింటైన్ చేసుకునే జ్ఞానం నాకు ఇవ్వు ప్రభా అని అడగాలి. పురుషులైనా వాళ్ళకి ఒకేసారి అన్నీ తెచ్చేసి ఇంటికి డబ్బులు ఉంటాయి, లేదంటే కాలు తేలేసేస్తారు. అలా ఉండకూడదు. జాగ్రత్త దేవుడు నేర్పిస్తున్నాడు. 4వదిగా ఏంటమ్మా, తృప్తిగా తిని మీకు మిగిలిన మొక్కలు మొత్తం కూడా పోగు చేశారు అని జాగ్రత్త నేర్పిస్తున్నాడు. 12 గంపలకి ఎత్తారు. ఎప్పుడైతే మనలో ఈ లక్షణాలు ఉంటాయో 12 గంపలు ఎత్తబడిన ఆశీర్వాదం మనం చూస్తాం. మిగలడం అనేది అసాధ్యం, అంత తక్కువ క్వాంటిటీలో. కానీ దేవుడు ఆశీర్వదించాక 12 గంపలు, అంటే మనం గంపలు కాదు కానీ వాళ్ళకి గంపలు కాబట్టి వాళ్ళు రాసుకున్నారు. మనం అనుకోండి 12 రెట్లు మళ్ళీ మనకి దీవెన మనం చూస్తాం. మనం మళ్ళీ ఆ ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. మనకి ఎప్పుడు కూడా కొద్ది మిగిలేద్ది కానీ అయ్యో ఈ నెల అంతా అయిపోయినా ఇంకా అప్పు చేయాలి అనే పరిస్థితి రాదండి. ఇది కనుక మనం ఫాలో అవుతే, దాన్ని ప్రార్థన చేయడం, దాన్ని దేవుడికి ఇవ్వడం, ఇలా మనం చేసి ప్రార్థన చేసి ఖర్చు పెట్టడం మొదలు పెట్టామనుకోండి, ఇంకా 12 పాళ్ళు మనం పక్కన పెట్టుకోగలం. కనీసం
చూస్తామని ఇక్కడ వాక్యం చెప్తుంది. ఇది నమ్మితే మీరు ఈ రోజు నుంచి ఇది ఫాలో అవ్వండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేయండి. ప్రభా నాకు అది నేర్పించు తండ్రి. ఆ మనసు నాకు ఇవ్వండి నాయన. నువ్వు అద్భుతాలు చేయవాడివి, నువ్వు స్వస్థపరచువాడివి, నువ్వు కృపనిచ్చేవాడివి. నాకు బీపీ కంట్రోల్లో ఉంచండి నాయన. వైద్యం జరుగుతుండగా బీపీ కంట్రోల్లో ఉండాలయ్యా. ఆయన భయపడకూడదు చూస్తున్నాం నాయన. ఆ నరముల మీద ప్రోక్షిస్తున్నామయ్యా, ఆ గుండె మీద ప్రోక్షిస్తున్నామయ్యా, ఆ బ్రెయిన్ మీద ప్రోక్షిస్తున్నామయ్యా, ఆ కండరాల మీద ప్రోక్షిస్తున్నామయ్యా, ఆ మాంసం మీద ప్రోక్షిస్తున్నామయ్యా. మాతో మాట్లాడండి నాయన. ఆ కుమారుని దర్శించండి నాయన. ఆ బిడ్డను ముట్టండి నాయన. స్వస్థత దయచేయండి నాయన. స్వస్థత దయచేయండి నాయన. స్వస్థత దయచేయండి నాయన. అయ్యా ఇది నీ అయినా కుమారి మేలు కొరకు అవ్వాలయ్యా. ఇది నైనా నీ నామ మహిమ కొరకు అవ్వాలయ్యా. అయ్యా నీ కొందనాలు స్తోత్రాలయ్యా. స్వస్థత దయచేయండి అయ్యా. ప్రతి కీడు కొట్టివేయండి నాయన. ప్రతి కీడు కొట్టివేయండి అయ్యా. అయ్యా వాళ్ళ తమ్ముడు చనిపోయాడని వచ్చాడు నాయన. అయ్యా వాళ్ళ సొంత తమ్ముడని వచ్చాడు నాయన. ఆ బిడ్డ అయ్యా బిడ్డ మరి మూలపడ్డానికి వీల్లేదు నాయన. ఆ బిడ్డ బలహీన పడ్డానికి వీల్లేదు నాయన. ఏ చీకటి ప్రభావం ఉన్నా యేసు నామములో కొట్టివేస్తున్నాం.